హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మీ మధ్యకి వచ్చానండి. ఎప్పుడు నేను కెమెరా ముందుకు రాలేదు, కానీ ఈరోజు మీ మధ్యకి వచ్చాను. నా ఛానల్స్ 2 ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి ఈడెన్ గార్డెన్ ఛానల్, రెండోది ఏమొచ్చి గంటా సునీత అనే ఛానల్. గంటా సునీత అనే ఛానల్ ఏంటంటే ఓన్లీ డివోషన్స్ సంబంధించి దేవుని కొరకు నేను దానిలో పెడుతూ ఉన్నాను. ఈడెన్ గార్డెన్ ఛానల్ పూర్తిగా కూడా వంటకాల కొరకును, అలాగే గార్డెన్ ఇవి సంబంధించిన వాటి కొరకు నేను పెడుతూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఎప్పుడు కూడా కెమెరా ముందుకు రాలేదు. నేను అన్నీ కూడా సైడ్ నుంచి చెప్పి నేను చాలా మట్టుకు వీడియోస్ చేశాను. ఈరోజు మీ మధ్యకి వచ్చాను. ఇంకా అనేకమైన వీడియోస్ నేను చేయాలని ఆలోచిస్తున్నాను. తర్వాత ఏంటంటే నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకెవరైతే నా ఛానల్ చూడలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను ఏ తప్పు చేశానని. ఏం తప్పు చేశానో తెలుస్తుంది. అది మీరు నాకు కామెంట్ చేసుకొని నేను దాన్ని సవరించుకుంటాను. అలాగే ఈరోజైతే నేను పాలకూర కొరకు తెలియపరుస్తున్నానండి. పాలకూరలో ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయో, పాలకూరలో ఏ విటమిన్ ఉందో నేను ఈరోజు చూపిస్తాను. ఇది ఆరోగ్యంలో ఎంత శ్రేష్టమైందో, ఎంత మంచిదో ఈరోజు నేను తెలియపరుస్తాను. పాలకూరలో విటమిన్ సి, బి విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఉన్న ఫుడ్ అండి ఇది చిన్నపిల్లలు తీసుకోవచ్చు, తర్వాత ముసలి వాళ్ళు తీసుకోవచ్చు, అందరూ. తర్వాత దీనిలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఏమున్నాయంటే ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము, సోడియము, ఇంకా కొలెస్ట్రాల్ది సంబంధించి మన శరీరంలో ఫ్యాట్ తయారవుతుంది. దీనికైతే ఫ్యాట్ తయారవ్వదు. ఇది చాలా మంచిది. నెక్స్ట్ బ్లడ్కి చాలా మంచిదండి ఇది. మనకు 2000 క్యాలరీస్ శక్తిని మనకిది పాలకూర మనకు ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి చాలా ఆరోగ్యానికి చాలా మంచి క్యాలరీస్ని మనకి అందిస్తుంది. పాలకూరలో ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ ఇది మనము బయట కొంటామండి. కానీ దీన్ని ఏం చేయాలంటే ముందు వేడి నీళ్ళు, నిలువెచ్చని నీళ్ళు పెట్టి ముందు కడిగేయాలి. పసుపు, ఉప్పు వేసి పూర్తిగా ఒక్క 5 మినిట్స్ ఉంచి అప్పుడు మనం దీన్ని క్లీన్గా మనం కడుక్కోవాలి. ఇది చాలాసార్లు వాటర్లో కడగాలి. ఎందుకంటే దీని మీద కెమికల్స్ వేస్తారు. కెమికల్స్ వేయకుండా ఎవరు పండించలేరండి. కానీ ఈరోజు గార్డెన్ ఛానల్స్ చూస్తున్నప్పుడు గార్డెన్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గానిక్గా పండిస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ పాలకూరలో ఉన్న ఈ న్యూట్రిషన్ మనం పొందుకోవాలంటే ఆర్గానిక్గా మనం పండించుకోవచ్చు. చిన్న టబ్బు తీసుకొని దాంట్లో కొద్దిగా మట్టి వేసుకొని ఈ పాలకూర విత్తనాలు మనకి బజార్లో దొరుకుతాయండి, సీడ్స్ షాప్లో దొరుకుతాయి. అవి తెచ్చి మనము మన లాన్లో ఎక్కడున్నా సరే, ఇది మనం ఎక్కడైనా మన ఇంట్లోని వంటగదిలో కూడా వీటిని పెంచవచ్చండి. సన్ రైజ్ కొంచెం పెట్టి ఇవి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, మన బాల్కనీలో పెంచుకోవచ్చు, ఎక్కడైనా మనం పెంచుకోవచ్చు. కనుక ఇలాంటివి మనం ఏంటంటే ఇంట్లోనే పెంచుకునే పద్ధతిలో మనం చేసుకోవాలి. బయట కొంటున్నాము కానీ కెమికల్స్ వేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఏంటంటే మనం కడిగినా సరే ఎక్కడో ఒక దగ్గర కెమికల్స్ ఉండిపోయి దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. శరీరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఇంట్లో పండించుకున్నవే మనం కొంచెం మట్టుకు తీసుకోవటానికి ఎక్కువగా మనకు మంచిది అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతోమంది గార్డెన్ ఛానల్స్, టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి టెర్రస్ గార్డెన్లో కూడా పాలకూర, తోటకూర, చుక్కకూర, పొన్నగంటి కూర, ఈ కూరలన్నీ కూడా పండిస్తున్నారు. అలాగే మన ఇంట్లో కూడా మనం పండించుకోవటం ఎంతో మంచిదని నేను తెలియపరుస్తున్నాను. అలాగే దీనికి ఏంటంటే ఈ పండించుకునేది ఎప్పుడు పండించుకోవచ్చా అని మీరు అడగచ్చు. ఇది ఎప్పుడు 4 కాలాల్లో కూడా పండించుకోవచ్చు. సంవత్సరం అంతా మనకి పంట ఇది వస్తుంది. ఈ సంవత్సరంలో ఎప్పుడు అనేది కాదు, కానీ వేసవికాలంలో కొంచెం తక్కువగా వచ్చినా సరే చలికాలంలో మాత్రం ఇది వర్షాకాలం కన్నా చలికాలం ఎక్కువగా పండుతుందండి. ఇది చలికాలంలో బాగా పండుతుంది. ఈ పంటను మనం చలికాలంలో బాగా తినచ్చు. మంచిది కూడా, ఇది శరీరానికి మంచిది. చాలామంది కిడ్నీకి తినకూడదు అంటారు. కిడ్నీకి ప్రాబ్లం ఏమి ఉండదండి, తినండి. అది కొంచెం తినడంలో తప్పేం లేదు. ఈ పాలకూర దీంట్లో బ్లడ్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రిషన్స్ ఉంటాయి,
ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే మనకు రావాల్సిన ఫ్యాటు కొలెస్ట్రాల్ ఫ్యాట్ రాదు, కానీ న్యాచురల్ ఫ్యాట్ మాత్రం మనకు వస్తుంది. అది చాలా మంచిది శరీరానికి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని తింటే ఫేస్ కూడా గ్లో అవుతుంది. తర్వాత బోన్స్కి చాలా మంచిది. ఎప్పుడైనా మీరు పాలకూర తినండి. ప్రతిరోజు తీసుకోవచ్చు, తప్పులేదు. వారానికి 3 టైమ్స్ తీసుకోవచ్చు, 4 టైమ్స్ తీసుకోవచ్చు. పాలకూర ప్రతిదీ మన ఆహారంలో ప్రతిరోజు ఉండాలి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటారంటే పాలకూర పన్నీరు కలిపి వండుతారు. అలాగే పాలకూర ఫ్రై చేసుకుంటారు. పాలకూర పప్పులో వేసుకొని వండుకుంటారు. పాలకూర పకోడీ వేసుకుంటారండి. పాలకూర పకోడీ వేస్తారు. పాలకూర బజ్జీ వేస్తారు. పన్నీరు పాలకూర ఎక్కువగా వండుతారండి. ఇది హోటల్స్లో మనం చూస్తుంటాం, పాలక్ పన్నీర్ అంటారు. అది ఎక్కువ మనకు రోటీస్తో బాగుంటుంది చాలాని. అలాగే వేపుకొని మనం తింటే రైస్లో చాలా బాగుంటుంది. ఇది మనకి ఈ పాలకూరలో ఇన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి కనుక సి విటమిన్, బి విటమిన్ దీంట్లో ఎక్కువగా అత్యధికంగా ఉంది కనుక ఇవి తింటే చాలా మంచిది. ఎముకలకు కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా అవుతుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేకమైన మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అనేకమైన ఆకుకూరల కొరకు నేను చెప్తాను. నమస్తే.